నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈరోజు ములకల చెరువు మండలంలో ఉన్నటువంటి ములకల చెరువు ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ 1991లో పివి రామారావు గారు, మాజీ ఐఏఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించినటువంటి ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్ ఈరోజు నిరుపయోగంగా ఉంది. ఇక్కడ మందు బాబులకు మరి అదేవిధంగా పేకాట రాయళ్లకు నిలయంగా మారింది. యాచకులు కూడా ఇక్కడే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ 1990లో కట్టినారు. దానివల్ల ఏమీ ఇప్పుడు ఉపయోగం లేదు. అందువల్ల ఇక్కడ బస్ స్టాండ్ రోడ్లో నిలబడి జనాలంతా ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా ఇబ్బంది అయింది. బస్సులన్నీ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి పోతే చాలా సౌకర్యం ఉంటుంది. తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఉంది, కానీ బస్సులు మాత్రం డిపోలోకి పోకపోవడం వల్ల ప్రజలు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించాలా, డిపో మేనేజర్ గారు స్పందించాలా. ములకల చెరువుకు వచ్చిన ప్రతి బస్సు కూడా ఆర్టీసీ డిపోలోకి వెళ్ళి అక్కడ ఆగి తర్వాత పోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు రావాలి పిల్లల కోసము చాలా లేట్ అవుతుంది. బస్ స్టాండ్లో నిలబడుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని గంటకో బస్సు ఆర్టీసీ బస్ స్టాండ్లోకి రావాలని కోరుకుంటున్నాం. బస్సులు రావడం లేదు, రావాలి ఇక్కడికి బస్ స్టాండ్కి రావాలి. ఇక్కడ దుమ్ము గాలి అంతా పడుతుంది మాకి. మేము ఇక్కడ ఉండలేకుండా ఉన్నాము. బస్ స్టాండ్ కావాల్సింది కోరుతున్నాం.